వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ సమాజంలో విద్వేషపూరిత రాజకీయాలు రోజు రోజుకి పెరుగుతున్నాయనేది మనకి వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అంత తొందరగా చంద్రబాబు నాయుడు ఏ విషయాన్ని బయటపడి మాట్లాడరు, అందులోనూ వ్యక్తుల పేర్లు తీసుకుని మాట్లాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి విమర్శలు చేసినా ఏం చేసినా ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, ఇప్పుడు రెండవ అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఆయన మాట్లాడతారు. అంతే తప్ప వేరే ఇండివిజువల్స్ని ఆయన నేమ్ చేసి అక్కడ మాట్లాడిన సందర్భాలు చాలా అరుదు. ఎంతో ప్రయారిటీ ఉంటే తప్ప మాట్లాడరు. చంద్రబాబు నాయుడుకున్న ఒక ట్రాక్ ఏంటంటే హైదరాబాదులో రౌడీయిజాన్ని, మత కలహాల్ని నిరోధించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఒక దశలో హైదరాబాదులో గల్లీకి ఒక రౌడీ ఉన్న పరిస్థితి హైదరాబాద్ది. అలాంటి హైదరాబాదులో రౌడీయిజం లేకుండా ఒక మంచి లా అండ్ ఆర్డర్ ఉన్న పీస్ఫుల్ సిటీగా తయారు చేసింది చంద్రబాబు నాయుడు హయాంలోనే. కొన్ని మతవాద శక్తులు కానీ లేకపోతే మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే శక్తులను కూడా ఆయన వదలలేదు. తనదైన శైలిలో వాటిని అణిచేసిన పరిస్థితి చూసాం మనం. ఇది చరిత్ర చెబుతున్న ఒక సాక్ష్యం. తర్వాత రాయలసీమ ప్రాంతం కూడా ఫ్యాక్షన్తో అట్టుడికిపోతున్నప్పుడు వీలైనంత వరకు ఫ్యాక్షన్ని కట్టడి చేసే ప్రయత్నం చేసింది కూడా చంద్రబాబు నాయుడే. ఇప్పటికే ఆయన మీద ఒక నింద ఉంది. పరిటాల రవిని గనక చంద్రబాబు నాయుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే పరిటాల రవి చనిపోయి ఉండేవాడు కాదు అని. ఎందుకు అనంటే ఫ్యాక్షన్ మంచిది కాదు అని పరిటాల రవి కాళ్ళు చేతులు కట్టేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన అందుకనే చనిపోయాడు ప్రత్యర్థుల చేతుల్లో అని అంటారు. అంటే సొంత పార్టీ నాయకుడైనా కూడా ఎవరు ఫ్యాక్షన్కి వెళ్ళొద్దని కంట్రోల్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ రాయలసీమలో ఒక 3 దశాబ్దాల క్రితం నాటి ఫ్యాక్షన్ పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకు పోల్చుకుంటే ఒక రకంగా ఇప్పుడు జీరో అని చెప్పుకోవాలి. ఒక రకంగా జీరో, అసలు పూర్తిగా లేదని చెప్పలేం, కానీ ఆనాటితో పోల్చుకుంటే ఇప్పుడు లేదని చెప్పుకోవాలి. సో ఇలా ఎక్కడికక్కడ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ అంతకు ముందు కానీ ఫ్యాక్షన్తో కుతకుతలాడిపోతున్న కుటుంబాలను కూడా కలిపిన సందర్భాలు ఉన్నాయి. కడప జిల్లాలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ చాలా చోట్ల ఫ్యాక్షన్ వైరంతో తరతరాలుగా పాలెగాళ్లుగా ముద్రపడిన ఆ కుటుంబాలను కూడా కలిపి ఒక ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక కొత్త రకమైన విచ్ఛిన్నకర శక్తులు పడగ విప్పాయి. రాజకీయ స్వార్థం కోసం, లేకపోతే ఆధిపత్యం కోసం, అధికారం కోసం బుసలు కొడుతున్నాయి. అవి ఇప్పుడు ఈసారి ఒక వికృత రూపంతో, కొత్త రూపంతో ఆంధ్రప్రదేశ్ సమాజంలో పెచ్చరిల్లుతున్నాయి. ఏంటంటే మతం రూపంలో, కులం రూపంలో సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, ప్రజల్ని రెచ్చగొట్టి కులాల మధ్యన, మతాల మధ్య ఒక రకమైన విద్వేషాలను ఉసిగొలిపినట్లయితే అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ అవుతుంది, ప్రజల్లో ఒక రకమైన అభద్రత బయలుదేరుతుంది. దాని ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచవచ్చు, ప్రజల్లో కూడా వచ్చిన అభద్రతను సొమ్ము చేసుకొని మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కుట్ర. ఈ కుట్ర రాజకీయాలకి రెండో దఫా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడికక్కడ బ్రేక్లు వేస్తూ వచ్చినా కూడా అది ఇప్పుడు శృతి మించిపోవడంతో కాస్త కఠినమైన నిర్ణయాలకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకున్నట్టుగా కనబడుతోంది. లేకపోతే చంద్రబాబు నాయుడు స్పీచ్ ఇవాళ అంతా కఠినంగా ఉండదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరిని వదిలేదే లేదు, ఇలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టి కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదు అని. దానికి ఉదాహరణగా ఇటీవల ఏపీ పోలీసులు అరెస్టు చేసిన
జోసెఫ్ రావణ్ కేసుని మనం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. జోసెఫ్ రావణ్ని ముందు మామూలుగా పోలీసులు అక్కడున్న సెక్షన్లో పెట్టి అరెస్ట్ చేశారు. అతను కోర్టుకు వెళ్ళడం, కోర్టులో రిమాండ్ చేస్తే కోర్టులో బెయిల్ రావడం, ఇట్లా జరుగుతూ వచ్చింది. 3 కేసులు 4 కేసులు. ఈ క్రమంలోనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ని ఇంకొంచెం డీప్గా చేస్తూ వెళ్ళారు. అందరూ అనుకున్నారు ఇతను ఎక్కడికి వెళ్ళినా బెయిల్ వస్తుంది అనుకున్నారు. కానీ ఈ గ్యాప్లో పోలీసులు అతన్ని 24 గంటల టైం దొరుకుతుంది కదా ఎక్కడికక్కడ కోర్టులో రిమాండ్ చేయడానికి. ఆ గ్యాప్లో ప్రశ్నించే ప్రశ్నలు, అతను చెప్పే సమాధానాలు, వాటి ఆధారంగా డీకోడ్ చేస్తూ చాలా సాక్ష్యాలను, అతనికి సంబంధించిన ఆధారాలను మొత్తాన్ని డీకోడ్ చేశారు. అతని మొబైల్స్ నుంచి కానీ ఇతరత్ర ఆధారాల నుంచి కానీ వాటిని డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేశారు. చాలా ఆధారాలు దొరికాయి. అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే అతని పైన దేశద్రోహం పెట్టే స్థాయికి వెళ్ళిపోయింది కేసు. పెట్టారు, దేశద్రోహం కేసు పెట్టారు. ఉపా చట్టం కింద సెక్షన్లు పెట్టారు. ఉపా చట్టం కేసు పెట్టారు. ఉపా కేసు పెడితే ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు, నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. కన్ఫర్మ్గా కాకపోయినా ఇంటర్నల్గా తెలుస్తున్న దాని ప్రకారం దీన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA టేకప్ చేస్తుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో కుట్రకోణం ఉంది, చాలా ఈ కేసులో కుట్రకోణం ఉంది. ఇతను సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహించడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం, కులాల మధ్య చిచ్చుపెట్టడం, అలాగే రాజ్యాంగం నిషేధించిన నక్సల్ సంస్థలని, నక్సల్ వ్యవస్థలని ఇతను సమర్థించాడు అని చాలా రకాల ఆధారాలని సేకరించారు. కాబట్టి పోలీసులు వాటి ఆధారంగా ఈ కేసుని NIA టేకప్ చేస్తోందనేది ఇంటర్నల్గా అందుతున్న సమాచారం. ఇంకా అది అధికారికంగా చెప్పలేదు, అది వేరే విషయం. సో ఇది ఇప్పుడు మెల్లమెల్లగా ఒక రకంగా చెప్పాలి అని అంటే చాలామందికి వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే అతను చెలరేగిపోయినప్పుడు అతన్ని రెచ్చగొడుతూ వెనకుండి ఇంకా రెచ్చగొట్టిన వాళ్ళు, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇంకాస్త రెచ్చగొట్టి వాళ్ళు కూడా నాలుగు మాటలు జోడించి మాట్లాడిన వాళ్ళు ఆ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, యూట్యూబర్ల రూపంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది మీడియా రూపంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ వణుకు మొదలైంది. అతను ఎవరెవరి పేర్లు చెప్పాడో తెలియదు, అతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో తెలియదు, అతని బ్యాంక్ అకౌంట్స్ కూడా పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అతను ఎక్కడెక్కడి నుంచి అతనికి డబ్బు వచ్చిందో తెలియదు అతని అకౌంట్స్కి. ఎందుకంటే ఇతను పూర్తిగా ఎవరో చేసిన ఫండింగ్ ద్వారా లేదా ఇంకా ఆర్థిక సహాయాల ద్వారా అతను ఈ రకమైన కుట్రలకి తెరలేపాడు, ఈ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు అనేది పోలీసులు సమకూర్చుకుంటున్న సమాచారం. సో దీంతో ఇప్పుడు చాలామందిలో ఒక రకమైన భయం మొదలైంది. నిజానికి కూడా ఈ కేసు ఇంకా చాలా విస్తృతమయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. ఎంత లేదన్నా 10 నుంచి 15 మంది ఇదే FIRలో యాడ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి పోలీసుల ఇంటర్నల్ సమాచారం ప్రకారం. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇవాళ ఇటువంటి అసాంఘిక శక్తులను కానీ ఇలాంటి అసాంఘిక పోకడలను కానీ సహించేది లేదు, అణిచివేస్తామని చెప్పిన మాటలు ఒకవైపు చూస్తే, ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ